ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. మొదటిగా పివైపిఏ కార్యవర్గానికి, అలాగే మన సంస్థ నాయకులైన కార్యవర్గం అంతటికి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఆమోసు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను మైకులో. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగా నియమించి తిని. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభు చెప్తున్న మాట ఆమోసు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రవక్తను ఎన్నుకుని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలలో మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, అది స్పెషల్గా ప్రత్యేకంగా ఈ మాట చెప్తున్నాడు. మీ యవనస్తులలో కొందరిని నాజీరులుగా నియమించి తిని అనేటువంటి ఒక మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. యవనస్తుల కూడిక కనుక యవనులు అనేటువంటి పదంలో నుంచి మనం చూస్తున్నాం ఏంటంటే, మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగా అనేటువంటి మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి నాజీరులు, యవనస్సులు నాజీరులుగా ఉండవలసి ఉండగా, కుమారులు ప్రవక్తలుగా ఉండవలసి ఉండగా, వారిని మీరు పాడు చేశారు, వారు పాడైపోయారు మీ వలన అని ఇశ్రాయేలుని గద్దిస్తున్నాడు ప్రభు, హెచ్చరిస్తున్నాడు. అది సందర్భం. ప్రవచన వాక్యాలు ఎప్పుడు 3 విధాలుగా చూడాలి. 1 నెరవేరినది, 2 నెరవేరుతూ ఉన్నది, 3 నెరవేరబోతున్నది. ప్రవచనాలను ఎప్పుడు 2 అర్థాలుగా తీసుకోవాలి. 1 అక్షరార్థం, 2 ఆత్మీయ అర్థం. ఈ ప్రవచన వాక్యంలో ఆత్మీయ అర్థాన్ని ఆత్మీయంగా మనం చూసినప్పుడు నిజంగా ఇది మన జీవితాల్లో ఒకవేళ మనతోనే ప్రభు మాట్లాడుతుంటే యవనస్తులు ఎలా ఉంచాలని దేవుడు కోరుకున్నాడంటే నాజీరులుగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ఈ పూట ఈ 2026 సంవత్సరం దేవునితో మాట్లాడుతున్నాడు. మనమందరము దేవుని కొరకు యవనస్తులైన వారందరూ దేవునికి నాజీరులుగా మార్చబడుదురుగాక. నాజీరు అంటే అది వ్రతము అని సంసోను గురించి చెప్పే సందర్భంలో మనకి కనపడుతుంది. అయితే అదే వాక్యాన్ని మనం నాజీరు వ్రతాన్ని గురించి మోషే భక్తుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ అద్భుతమైన విషయాలు చెప్తాడు. ఆ విషయాలన్నింటినీ మనం చదువుతున్నప్పుడు 6వ అధ్యాయంలో చూసినప్పుడు చెప్పే మాట ఏంటంటే, అక్కడ ప్రత్యేకించబడిన వాడు అని చెప్తాడు. 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే నేను చదువుతాను, చూడండి ఒకసారి. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఎట్లను పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరు అగుటకు అన్న మాట దగ్గర 1 అనే పదం ఉంది. ప్రత్యేకముగా ఉండుటకు అనే మాట ఇక్కడ మీకు గుర్తు చేస్తాను. ప్రత్యేకంగా ఉండుట, ఇంకా చెప్పాలంటే ప్రతిష్ట లేదా ప్రతిష్టత. దేవుని కొరకు యవనస్తులు ప్రత్యేకించబడిన వారై ఉండాలి అన్నటువంటి మాటను మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. ఈ మాటలో ప్రత్యేకించబడుట లేదా నాజీరు చేయబడుట, వ్రతము పట్టుట అనేటువంటి పదాలని గుర్తుపెట్టుకుంటే, అసలు పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు మనము ఆ ధర్మశాస్త్రంలో నాజీరు వ్రతాన్ని గురించి వ్రాయబడింది. అందులో ఆ వచనాలన్నీ మనం చదివితే ఇక్కడ వ్రాయబడిన మాటలు 3వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 6వ అధ్యాయం సంఖ్యాకాండం. ద్రాక్షారసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనా త్రాగవలదు, పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే కానీ పైతోలే కానీ ద్రాక్ష వలన పుట్టినదేదియు తినవలదు. అతడు నాజీరొకటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలి కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తాను ప్రత్యేకించుకునే దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. ఈ మాటలను ఇంకా కిందకు వచ్చేసరికి తన దేవునికి మీద కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రిని కానీ తల్లి కానీ సహోదరిని కానీ చనిపోయిన వారిని బట్టి అతడు తాను అపవిత్రపరచుకొనవలదు. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నాజీరు గురించి రాయబడినటువంటి విషయం. మరలా చెప్తున్నాను,
నాజీరు చేయబడాలి. యవనస్తులు అంటే ప్రత్యేకించబడాలి అనేది ఇక్కడ మనకు ముఖ్యమైన విషయం. ప్రత్యేకించబడ్డాని గురించి పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి, ద్రాక్ష రసము త్రాగకూడదు. 2, తల మీద మంగళ కత్తి పడకూడదు. 3, తల వెంట్రుకలు పెంచుకోవాలి, ఎదగనీయాలి. ఇలాగా ఇంకా మనం చెప్తే శవాన్ని ముట్టుకోకూడదు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక 3-4 విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ పాత నిబంధన వాక్యాన్ని చదివినప్పుడు, ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు చాలాసార్లు మనం ధర్మశాస్త్రాన్ని లిటరల్గా తీసుకుంటాం. ధర్మశాస్త్రాన్ని లిటరల్గా తీసుకోవద్దండి. ఎందుకంటే మనం చదువుతున్న క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. అందుచేత అది చదివినప్పుడల్లా దానిలో ఉన్న ఆత్మీయ పాఠాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఆచారాలు, కర్మకాండాలన్నీ మనం తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషనే కానీ, మనం నేర్చుకోవడానికే కానీ, దానిలో ఉన్న ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ సత్యాన్ని, మర్మాన్ని, ప్రత్యక్షతను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ప్రభు మనకు ఆత్మీయ సత్యాన్ని ఏం నేర్పిస్తున్నాడు? ఇందులో ప్రత్యేక జీవితం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నట్టుగా ఇక్కడ ద్రాక్ష రసం తాగకూడదు, అది ప్రత్యేకత. మరి తల మీద మంగళకత్తి వేయకుండా, అలాగే తల వెంట్రుకలు పెంచుకోవడం, శవాన్ని ముట్టుకోకుండా ఉండడం, ఇదే ప్రత్యేకత అని మన క్రొత్త నిబంధన జీవితానికి ఈ కాలానికి అయితే గనక మరి మనం ఎన్నోసార్లు శవాన్ని ముట్టేసుకుంటున్నాం. ఎన్నోసార్లు మనం మామూలుగా ద్రాక్షరసం తాగుతాం, గ్రేప్స్ జ్యూస్ తాగుతాం. మనం ఎలాగే ద్రాక్షరసాన్ని గురించి మనం కామన్గా మనకు తెలుసు, మనం తాగుతాం. మరి ఇంకా తల వెంట్రుకలు పెంచుకుంటున్నాం. ఇది ఎట్లా అవుతుంది? పవిత్రత లేకపోతే ప్రతిష్ట అని అంటే ఇది ధర్మశాస్త్రంలోది. దీన్ని ఆధారం చేసుకుని చాలామంది జుట్టు బాగా పెంచుకునే వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన్ని అడిగాను నేను, బాగా జుట్టు పెంచేసుకుని వచ్చాడు, ప్రార్థన చేయమని వచ్చాడు కుర్రాడు. అడిగితే అతను, ఏంటి ఇలా జుట్టు పెంచావంటే మొక్కు అన్నాడు. ఏంటి మొక్కు ఎందుకు చేసుకున్నా, మనం చేసుకోకూడదని అడిగితే అతను చెప్పిన మాట ఏంటంటే బైబిల్లో ఉంది కదండి అన్నాడు. ఏంటి కథ అంటే ఇగో ఈ వాక్యం చెప్తున్నాడు. అంటే మనం లిటరల్గా తీసుకుంటే మనం అంతా జుట్టు పెంచేసుకోవాలి. ఇప్పుడు అలాగా ప్రతిదీ కూడా మనం తీసుకుంటే ఇవన్నీ, ఈ వాక్యాలన్నీ కూడా మనం ఆత్మ సంబంధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. యవనస్తులైన మనము నాజీరులుగా ఉండాలని ఆమోస్ గ్రంథం 2:11 చెప్పినట్టుగా మనం నాజీరుగా ఉండడానికి చేయవలసిన ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, ద్రాక్ష రసం త్రాగకూడదు, ఇది మొదటిది. 2వది, తల మీద మంగళ కత్తి వేయకూడదు. 3వది, తల వెంట్రుకలు పెంచుకోవాలి. 4వది, శవాన్ని ముట్టుకోకూడదు. దీన్ని ఒక్కొక్క దాన్ని మనం ఆత్మ సంబంధంగా తీసుకుంటే మన జీవితాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో మనం తెలిసిపోద్ది. దేవుడు కోరుకుంటుంది, ఇశ్రాయేలు ప్రజలలో యవనస్తులు నాజీర్లుగా ఉండాలని నేను ఏర్పరచుకుంటే మీరు వారిని అపవిత్రపరిచారు, పాడు చేశారని ప్రభు బాధపడుతున్నట్టుగా ఈ క్రొత్త నిబంధన కాలంలో ఈ దినాలలో యవనస్తులైన వారందరూ ఇలా పాడు కాకూడదని, ఇలాగ చెడిపోకూడదని, ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటుండగా ఈ వచనాలు నీకు నాకు ప్రభు గుర్తు చేస్తున్నాడు ఈ రోజున. ద్రాక్ష రసము త్రాగకూడదు, దానిని ముట్టకూడదు అనే దానికి బైబిల్ ఏం చెప్తుందంటే, దాన్ని మనం ఆత్మ సంబంధంగా తీసుకుంటే ద్రాక్ష రసం దేనికి సాదృశ్యంగా ఉందంటే, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం, అలాగే 104వ కీర్తన 15వ వచనం, పరమగీతాల గ్రంథం 1-2 వచనాలను బట్టి నేను మరలా మీకు రెఫరెన్స్ చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 9:13, అలాగే 104వ కీర్తన 15వ వచనం, అలాగే పరమగీతాలు 1-2. ఈ 2 వచనాలను బట్టి మనం చూస్తే 2 విషయాలు మనకు కనపడతాయి. ఒకటి, ద్రాక్షరసము అది సంతోషానికి గుర్తుగా ఉంది. 2, అది ప్రేమకు గుర్తుగా ఉంది. మొదటి విషయం చెప్తాను, సంతోషానికి గుర్తుగా ఉంది అనుకుంటున్నాం కదా. దేనిలో సంతోషం? చాలామంది ఈ విషయంలో పొరబడిపోతున్నారు. దేవుడు చెప్పాడు కదా ఆనందించండి, లేదా పౌలు చెప్పాడు కదా ఆనందించండి అన్నాడు కదా, మరలా చెప్తున్నాను ఆనందించండి అన్నాడు కదా అని చెప్పని మనం ఆనందించడం వాస్తవమే, సంతోషించాలి వాస్తవమే. దేనిలో సంతోషించాలి? ఈ రోజుల్లో యవనస్తులు దేనిలో సంతోషిస్తున్నారు అని కనుక మనం చూస్తే చాలా విషయాల్లో హ్యాపీనెస్గా ఉండాలని కోరుకుంటున్నారు, దానిలోనే సంతోషించాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకు మీకు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నప్పటికీ అందులో మీకు కొన్ని విషయాలు చెప్తాను. చాలామంది ఫోన్లో సంతోషించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫోన్లో ఎలా సంతోషిస్తారు అని అంటే,
ఫోన్ ద్వారా చాలామంది ఎలా సంతోషిస్తున్నారంటే చూడకూడని దృశ్యాలు, కామెడీ విషయాలు, లేకపోతే డబల్ మీనింగ్ వచ్చేటువంటి విషయాలు చూస్తూ సరదాగా గడిపేస్తున్నారు. కొంతమంది షాపింగ్ చేయడంలో ఆనందిస్తున్నారు. చేయకూడని వాటిని చేస్తూ కొనుక్కోకూడని వాటిని కొనుక్కుంటూ షాపింగుల్లో సంతోషంతో ఉండాలనుకుంటున్నారు కొంతమంది స్నేహితుల మధ్యలో సంతోషం కోరుకుంటున్నారు. అంటే ఆ స్నేహితులు ఎలా ఉంటారంటే వాళ్ళు జోక్స్ వేసుకుంటారు, లేకపోతే చాలా చాలా డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుకుంటారు. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే సరదాగా గడిపేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే వారు సమయం అంతా గడిపేస్తుంటారు. స్నేహితుల మధ్యలో ఆనందాన్ని కోరుకుంటున్నారు. కొంతమంది లోకంలో మనకు తెలుసు, బ్రాందీ, సారా, సిగరెట్, బీడి, లేకపోతే కైని, గుట్టకాలు, ఇంకా చెప్పాలంటే ఈ కొకైన్, లేకపోతే ఇలాగ కొన్ని మత్తు పదార్థాలకు, డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. ఇలాగా హ్యాపీ అందులో ఉందనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పిన ఆనందం ఎక్కడుంది? ఎలా ఆనందించాలి మనం అని అంటే ఒకటే ఆనందం. మనకి ఎక్కడ ఆనందం అంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యములో చెప్తున్న ఆనందం చాలా ప్రత్యేకమైంది. ఇప్పుడు నేను చెప్పిన ఆనందాలన్నీ కూడా మన శరీరాన్ని, మన ఆత్మను పాడు చేస్తాయి. కానీ దేవుడు చెప్పిన ఆనందమును చూశారు, ఎక్కడ ఆనందించాలో చెప్పాడో అక్కడ ఆనందిస్తే మన శరీరం క్షేమంగా ఉంటుంది, మన ఆత్మక్షేమం, మన ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. బైబిల్ చెప్తుంది. కొన్ని ఆనందాల గురించి మీకు చెప్పాలంటే వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యములో నుండి 16వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ చెరసాల నాయకుడు, జైల్ సూపరింటెండెంట్ మార్పు చెందిన తర్వాత అక్కడ పౌలుని అడుగుతాడు, ఏమనంటే నేనేం చెయ్యాలి ఇప్పుడు అంటే రక్షణ పొందడానికి. అప్పుడు అంటాడు కదా, నీవును నీ ఇంటి వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రక్షణ పొందుతారని చెప్తాడు. అక్కడ ఆయన విశ్వాసం ఉంచుతాడు. ఇక్కడ ఆ మాట రాయబడింది, విశ్వాసముంచుట వలన వారు ఆనందించారు. అంటే దేవుడు దొరికాడు ఆయనకి, యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, ఆ రోజున ఆనందించాడు అని ఉంటుంది. నేను ఒక్కటే చెప్తాను, ఈరోజు మనకు ఆనందం ఏంటంటే మనకి యేసయ్య దొరికాడు. అందరికీ దొరకని యేసయ్య మనకు దొరికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే మనం ఆనందించాలి. హల్లెలూయా. అలాగే మనం అదే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంకి వచ్చేసరికి, అంటే ముందుగా ఉన్నటువంటి 8వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 39వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ నపంసకుడు బాప్తిసం పొందుతాడు, పాపాలను కడిగేసుకున్నాడు, రక్షణ పొందుతాడు. అతని గురించి కూడా రాయబడింది, అతడు ఆనందించెను అని ఉంటుంది. అంటే రక్షణ పొందినందున ఆనందం. అందుకే దావీదు అంటాడు, రక్షణ ఆనందం నా యొద్ద నుంచి తీసివేయద్దు. అలాగే ఇంకా చెప్పుకుంటూ వెళితే లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ప్రభు చెప్తాడు, ఏమనంటే మీ పేర్లు జీవ గ్రంథములో ఉన్నందున మీరేం చేయాలి? ఆనందించండి అంటాడు. మన ఆనందం ఎక్కడుంది చెప్పండి? మనం రక్షించబడి మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి. కొంతమంది ఎక్కడ ఆనందిస్తారో తెలుసండి, కొంతమంది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ పుట్టినరోజులకి, జన్మదినోత్సవాలకి కొంతమంది ఫ్లెక్సీలు కడుతుంటారు. దాని మీద ఆయన ఫోటో వేస్తారు, కింద అందరు ఫోటోలు వేసుకుంటారు కుర్రవాళ్ళంతా కూడా. అందులో ఆనందిస్తారు కొంతమంది. వాళ్ళ పేర్లు ఉంటే ఆనందిస్తారు కొంతమంది కదా. అలాగే కొంతమంది ఆనందిస్తారు. ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? మీ ఫోటోలు, మీ పేర్లు ఫ్లెక్సీల మీద ఉన్నందుకు ఆనందించొద్దు. కొంతమంది దానికోసం పరిగెడుతుంటారు కదా. కొంతమంది పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు హీరోలు ఫాలో అవుతుంటారు, చూసారు సినిమా హీరోల్ని. అలాగా వాళ్ళ పేర్లు అక్కడుంటే సంతోషం అనిపిస్తుంది. కానీ దేవుని బిడ్డలుగా మన పేర్లు ఎక్కడ ఉన్నందుకు సంతోషించాలి చెప్పండి? దేవుని జీవగ్రంథంలో పేర్లు ఉన్నందుకు ఆనందించాలంట. ఆ తర్వాత అదే అధ్యాయము తర్వాత వచనంలో రాయబడింది, పరిశుద్ధాత్మయందలి ఆనందం. మనం ఆనందించాల్సింది ఎక్కడ చెప్పండి? పరిశుద్ధాత్మలో ఆనందిస్తే, ఆ దేవుని ఆత్మశక్తిని పొందుకుని ఆనందిస్తే అద్భుతమైన అనుభవం. ఇంకా కిందకు వచ్చేసరికి 1వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఆనందించాల్సింది ఎక్కడ ఆనందిస్తాం? మనకి ఎక్కడ ఆనందం దొరుకుతుంది అంటే వాక్యం చదువుతూ ఉంటే ఆనందం దొరుకుతుంది. కానీ ఈ రోజులు చాలామంది అన్నీ చదువుతున్నారు, వాక్యం చదవట్లే యవనస్తులు. కాబట్టి వాక్యం చదవాలి యవనస్తులు, దేవునికి స్తోత్రం. కాబట్టి యవనస్తులు వాక్యం చదవాలి, ప్రతిరోజు చదవాలి. అప్పుడప్పుడు కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, ఫోన్లో చదవటం కాదు. మీరు ఒక బైబిల్ పెట్టుకోవాలి. ఆ బైబిల్ని పట్టుకొని ప్రతి రోజు ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు, మీకు ఆనందం కలుగుతుంది. ఇంకా భక్తులు బైబిల్లో చూస్తున్నట్లయితే ఒకరోజు దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేనేం చేశాను చెప్పండి? సంతోషించి తిని అంటున్నాడు. ఇంకా ఒక మాట గుర్తు చేస్తాను. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము
కలదు అని. అంటే సంతోషం ఎక్కడుందయ్యా అంటే దేవుని సన్నిధికి, మందిరానికి వెళితే. నేను ఈ మాటలు ఎందుకు గుర్తు చేశానంటే, ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా విశ్వాసం ఉంచకపోతే, యేసు మీద పూర్తి నమ్మకం లేకపోతే, ఆయన్ని విశ్వసించినందున, ఆయన్ని కలిగి ఉన్నందున ఆనందం పొందుకుంటాం. రక్షణ పొందకపోతే, బాప్తిసం పొందకపోతే త్వరగా పొందేసేయండి. ఆ బాప్తిసం పొందిన ఆనందం ఎవరు ఇవ్వలేని ఆనందం. అది బాప్తిసం పొందేయండి. ఇంతకుముందే చెప్పాను కదా, ఏమని, ధర్మశాస్త్రం చదవటం వల్ల, అంటే వాక్యం చదవడం వల్ల వచ్చే ఆనందం గొప్పది. ప్రతిరోజు వాక్యం చదవడం తీర్మానం చేసేసుకోండి. అలాగే మందిరానికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా ఆబ్సెంట్ పెట్టొద్దు. ప్రతి వారము లేకపోతే మీ కార్యక్రమాలు, నియామక కాలాల్లో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, ఆరాధించడానికి ప్రయత్నించండి. అందులో గొప్ప ఆనందం ఉంది. ఇక్కడ అంటున్న మాట ధర్మశాస్త్రాన్ని, ఇక్కడ చూసిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రం అంటే వాక్యం చదవటం వల్ల, అలాగే మందిరానికి వెళ్ళటం వల్ల, రక్షణ పొందటం వల్ల, ఈ కార్యక్రమాలన్నిటిలో మనం ఆనందిస్తూ ఉంటే అది నిజమైన ఆనందం. లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయి, ఆ ఆనందాల జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. అక్కడ ద్రాక్షారసాన్ని ముట్టుకోవద్దు అంటే లోక ఆనందం జోలికి వెళ్ళొద్దు. లోకం ఆనందం మనుషుల్ని పాడు చేస్తుంది. రెండవది చెప్పాను కదా, ద్రాక్షరసం లోక ప్రేమలకు సాదృశ్యంగా ఉంది. లోక ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఈనాడు చాలామంది ఈ ప్రేమ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, నిర్వచనం తప్పుగా చేసుకున్నారు. అయితే ప్రేమ అనేటువంటి పదంలో పడిపోయి ప్రేమ అనే పేరుతో మోసపోతున్నారు. వివాహ వ్యవస్థలో కూడా పూర్తిగా పాడైపోయింది, ఫెయిల్ అయిపోయింది. నేను అంటాను, ఒకవేళ వివాహం చేసుకుంటే వివాహాన్ని సమ్మతించాల్సినటువంటి వాళ్ళు ఒక 5 ఉంటారండి. మొదటిగా దేవదూతలు సమ్మతించాలంట, దేవుని సేవకుడు సమ్మతించాలంట, దేవుని సంఘము సమ్మతించాలంట. వీళ్ళందరికంటే ముందు తల్లిదండ్రులు సమ్మతించాలి. 4 అయిపోయినాయి కదా. అందరికంటే ముఖ్యంగా దేవుడు సమ్మతించాలి. ఈ 5 సమ్మతులు లేకపోతే ఆ వివాహము దేవుని చిత్తమైంది కాదు. ఈనాడు చాలామంది ప్రేమ పేరుతో ప్రేమని మోసపోతున్నారు. కనుక ఇక్కడ మనం ముట్టుకోకూడదు ఏంటంటే, ద్రాక్ష తీగలు, ద్రాక్ష రసము, ద్రాక్షాలకు సంబంధించింది ఏది కూడా ముట్టుకోకూడదని చెప్పాడు. అది నిజమైన ప్రత్యేక జీవితం. హల్లెలూయా. ఇక్కడ అదే చెప్తున్నాడు, నా ప్రజలు ప్రత్యేకంగా నా యవనస్తులలో, నా పిల్లలైన యవనస్తులలో వారు నాజీరులుగా ఉండాలనుకున్నారు, కానీ నియమించాను, కానీ వారిని మీరే మీ చేతులారా పాడు చేస్తున్నారని ఇశ్రాయేలు ప్రజలతో ఆమోసు ద్వారా దేవుడు పలికినట్టుగానే ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ సంతోషంలో ఉండిపోయావు, ఏ అనుభవంలో ఉండిపోయావు, ఏ సంతోషపు అనుభవాల్లో ఉన్నావు నాకు తెలియదు. ఈ పూట అవన్నీ విడిచిపెట్టేసి దేవుడిచ్చే సంతోషంలో ఉంటే అప్పుడు నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ నెమ్మదిగా ఉంటుంది. దేవుడిచ్చే ఆనందంలో మనం ముందుకు నడుచుదుముగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తర్వాత రెండవది, తల మీద మంగళ కత్తి పడకూడదంట. ప్రత్యేక జీవితం అంటే ఏంటి చెప్తున్నాను మీకు. ప్రత్యేకంగా మనం ఎలా ఉండాలి దేవునిలో అని అంటే, మంగళ కత్తి పడకూడదని చెప్పాడు పాత నిబంధనలో. మరి క్రొత్త నిబంధనలో ఏంటి మంగళ కత్తి పడకుండా ఉండడం అంటే అనే దాని గురించి 2 మాటలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ తల, మైండ్, ఇది మన జీవితానికి ఇది ఏమి సూచనగా ఉంది. తల అనగానే వెంటనే మనకి మైండ్ గుర్తొస్తుంది, మనసు గుర్తొస్తుంది. అంటే నేను ఎలా చెప్తాను, నీ మనస్సును పాడు చేసుకోకుండా కాపాడుకోవాలి. మనసు పాడైతే మనిషి అంతా పాడైపోతాడు. అందుకని బైబిల్లో మనస్సుని నడుముకు పోల్చాడు. మీ నడుములను కట్టుకోండి అన్నాడు. ఎందుకు నడానికి పోల్చాడు అంటే, మనిషి నిలబడటానికి నడుము ఎంత ప్రాముఖ్యమో అలాగే మనసు చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి మనసును నడుముకు పోల్చాడు. ఇప్పుడు గమనించాలి, మనసును పాడు చేసే దానిని దూరం చేసుకోవాలని దీని అర్థం. మంగళ కత్తి నీ తల మీద పడకూడదు అని అంటే, నీ మనస్సును పాడు చేసే దాని నుండి దూరంగా ఉండాలి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి నేను ప్రదానము చేయాలనుకున్నాను, అయితే క్రీస్తుకు ప్రదానం చేయాలనుకున్నాను. అయితే సాతాను, అపవాది అవ్వను మోసపరిచినట్టు మీ మనసులు కూడా చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత అనే దానికి మూల భాషలో సిన్సియారిటీ, నమ్మకత్వం, నిజాయితీ నుండి, లేకపోతే ప్యూరిటీ, పరిశుద్ధత నుండి, అలాగే సంపూర్ణత నుండి పాడు చేయాలని
క్రీస్తు నుండి దూరం చేయాలని, మీ మనసులు పాడు చేయాలని పూనుకున్నాడని చెప్తాడు పౌలు భక్తుడు. నేను ఈ మాట చెప్తాను. మన జీవితాల్లో నాజీరు వ్రతం ఏంటంటే నీ మనస్సును ప్రత్యేకంగా కాపాడుకోవటమే. హల్లెలూయా. నీ మనస్సును చెరపబడకుండా కాపాడుకోవటమే. మనస్సును కాపాడుకోవాలండి. ఈ మనసును చెరపడానికి సాతాను ఏం చేస్తున్నాడంట? వాడు మోసం చేయడానికి వచ్చాడంట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అద్భుతమైన విషయాన్ని మీకు చెప్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆది ఘట్ట సర్పమైన సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాడి తల మీద కిరీటాలు పెట్టుకుని ఉన్నాడంట. తల మీద 3వ వచనంలో 12వ అధ్యాయం 3వ వచనంలో తల మీద కిరీటాలు ఉన్నాయంటండి. 9వ వచనానికి వచ్చేసరికి అక్కడ చెప్తాడు, వాడు ఏం చేస్తున్నాడు? అపవాదనియు సాతాననియు అన్నవాడు మోసం చేస్తున్నాడని రాశాడు. మనసులను చెరిపేస్తున్నాడు, పాడు చేస్తున్నాడండి. అక్కడ ఎక్కడున్నాయంటే కిరీటాలు తల మీద ఉన్నాయంటే, అంటే వాడు మనస్సును పాడు చేస్తాడు. తల మీద కిరీటాలు అంటే అర్థం ఏంటంటే వాడు అధికారం, వాడి చలాయింపు ఎక్కడుందంటే ప్రతి వాడి మనసును పాడు చేయడానికి. ఈనాడు యవనస్తుల మనసులు పాడైపోతున్నాయి సాతానుడికి చోటు ఇవ్వటం వల్ల. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే ఏ విధమైన చేతను అందరిని చెడగొట్టాలని చూస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మరి మనసును పాడు చేస్తుంటే ఎలా తప్పించుకోవాలి? గమనించాల్సిన విషయం చూడండి. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఒకసారి అదే మంగళకత్తి గురించి బైబిల్ చెప్తున్న మాట యెషయా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం మనం చూడగలిగితే మంగళకత్తి దేనికి పోల్చాడు అంటే, మంగళకత్తిని పోల్చిన విధానం ఎక్కడుందంటే అష్షూరు రాజుకు పోల్చాడు. శత్రురాజు, ఇజ్రాయెల్కి శత్రురాజు అష్షూరు రాజుకు పోల్చాడు 7వ అధ్యాయం 20వ వచనంలో. అది దాటి మనం యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంకి వచ్చేసరికి వాడి గురించి రాస్తాడు. ఆ వచనాలు చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, ఆ దినమున యెహోవా నది యోప్రటీస్ అద్దరి నుండి కూలికి వచ్చు మంగలి కత్తి చేత, అనగా అష్షూరు రాజు చేత తల వెంట్రుకలను కాల వెంట్రుకలను క్షౌరవము మంగలి కత్తి అని చెప్పాడు అష్షూరు రాజు గురించి. అతడు ఏం చేస్తాడంట? తల క్షౌరం చేయించేస్తాడంట, కత్తిరిస్తాడంట, మంగళ కత్తిగా ఉన్నాడంట. గమనించాలి. 10వ అధ్యాయం 27వ వచనంకు రండి ఒకసారి. 10వ అధ్యాయం ఇదే అష్షూరు రాజు గురించి ఏం చెప్తాడు చూడండి. ఆ దినమున మీ భుజము మీద నుండి అతని బరువు తీసివేసి నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయుదును. ఆ మాట చదవండి. ఆ మాటకు అవసరం, అందుకు చదివించమండి. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. బలిసినందున అన్న మాటకి ఇంగ్లీష్ బైబిల్లో, ఆంగ్లంలో ఏముంటుందంటే అనాయింటింగ్ అని ఉంటుందండి. నేను ఎందుకు ఈ మాట చదివించానంటే అష్షూరు రాజు కూడా మంగళ కత్తిగా పోల్చబడ్డాడు. మనసును చెరిపేవాడు సాతానుడు మన మనసును చెరిపేస్తున్నాడు. తల మీద మంగలి కత్తి పడకూడదు అంటే తల మనస్సు మీద లోకం కానీ పాపం కానీ లోక సంబంధం వాటిని కానీ పాప సంబంధం వాటి మీద మన మనసును పాడు చేయకుండా అవి కాపాడబడాలంటే ఏం చేయాలంటే, ఆ మంగళ కత్తి దూరపరచబడాలి ఏం చేయాలంటే, ఆ శత్రువు దూరపరచబడాలంటే ఏం చేయాలి అంటే, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడుతుంది. బలిసినందునన్న మాటకి అనాయింటింగ్ అన్నాడు. అంటే నీ మనసును పాడవకుండా ప్రతిరోజు కాపాడుకోవడానికి ఒకటే, ప్రతిరోజు దేవుని సహాయం, దేవుని ఆత్మ సహాయం, అనాయింటింగ్, అభిషేకం అవసరం. ఈనాటి దినాలలో యవనస్తులైన మీరు భక్తి చేయడానికి, ఎక్కడ తప్పిపోకుండా ప్రత్యేకంగా ఉండడానికి, ప్రత్యేకపరచబడి జీవించడానికి ఒకటే సాధనం, ఒకటే ఆయుధం, పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. దేవుడు మనలందరినీ, యవనస్తులందరినీ ఆత్మచేత నింపునుగాక. దేవుడు మిమ్మల్ని ఆత్మచేత నడిపించునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకంతో మిమ్మల్ని తాకునుగాక. ఈనాడు చాలామంది అన్నీ వింటారు, అన్నీ నేర్చుకుంటున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవట్లేదు. యవనస్తులైన మీరు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడితే ఖచ్చితంగా మనసును పాడు చేసే ప్రతి దాని నుండి మీరు విడిపించబడతారు. దేవుడు అట్లా మిమ్మల్ని విడిపించునుగాక. మూడో మాట చెప్తా చూడండి. మూడో మాట, ఎందుకంటే మన ముందు చాలా విలువైన సమయం కనుక నేను త్వరగా చెప్పుకుంటూ వెళుతున్నాను, మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మూడో మాట ఏంటి? తల వెంట్రుకలు పెంచుకోవాలంట. చెప్పండి ఏంటిది? ప్రత్యేకంగా ఉండడం అంటే ఏంటి? తల వెంట్రుకలు పెంచుకోవాలంటే పాత నిబంధనలో తల వెంట్రుకలు పెంచుకోవటం అనేది అది ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేలు ప్రజలకి. మరి మన జీవితాల్లో తల వెంట్రుకలు పెంచుకోవటం అంటే ఏంటి?
నిజంగా తల వెంట్రుకలు పెంచుకోవడం అంటే మరి పురుషుడికి లెక్క వచ్చేసరికి తల వెంట్రుకలు పెంచుకోకూడదు. ఈ మధ్య చాలామంది పొడవుగా పెంచేసుకుంటున్నారు, దానికి క్లిప్ పెట్టుకుంటున్నారు, రకరకాలుగా కత్తిరించేసుకుంటున్నారు. ఇవన్నీ మనం చేయకూడదు. కానీ నేను చెప్పాలనుకుంది, తల వెంట్రుకలు పెంచుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చూడగలిగితే, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానం గనుక స్వభావ సిద్ధముగా మీకు తోచును గనుక. అక్కడ రాయబడిన మాట ఏంటంటే తల వెంట్రుకలు పెంచాలి అని ఉంది కదా. ఇప్పుడు పెంచడం అంటే ఏంటంటే, తల వెంట్రుకలు నిజంగా పెంచితే ఏమవుతుందంట? అవమానం. క్రొత్త నిబంధనలో పౌలు చెప్పిన మాట, తల వెంట్రుకలు పురుషుడు పెంచుకుంటే అవమానం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక పదం మీకు చెప్తాను, అవమానం. దేవుని కోసం నిలబడినందుకు, దేవుని కొరకు భక్తి చేస్తున్నందుకు, లేదా దేవుని కోసం వాడబడుతున్నందుకు, దేవుని బిడ్డగా పేరొందినందుకు మనకు అవమానాలు వస్తాయి. నేను ఇలా చెప్తాను, అవమానం దేవుని కోసం ఎంతటిదైనా సరే, ఎంత అవమానమైన పడడానికి మనం సిద్ధంగా ఉండడమే మనలో ఉన్న ప్రత్యేక జీవితం. హల్లెలూయా. చాలామంది జీవితాలు యేసుప్రభువు నమ్ముకున్నాకండి యవ్వనస్తులు ఇలా అనుకుంటారు, ఏమనంటే మా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారండి, మా స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు, నేను చర్చికి వెళ్తున్నానని, బైబుల్ పట్టుకున్నానని, తెల్ల బట్టలు వేసుకున్నానని, మందిరానికి వెళ్తున్నానని, దేవుడి పాటలు పాడుతున్నానని చాలా ఫీల్ అవుతుంటారు. మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బైబిల్ చెప్తుంది, పేతురు అన్నాడు ఒకసారి, మీరు క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి నేను యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను. మీరు దేవుని మందిరానికి వెళ్తున్నందుకు, చర్చికి వెళ్ళినందుకు, బాప్తిసం పొందినందుకు, రక్షణ పొందినందుకు, బైబుల్ పట్టుకున్నందుకు మిమ్మల్ని ఎవ్వరూ కూడా శభాష్ అనరు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు మెచ్చుకోరు, అవమానం ఎదురవుతుంది. దేవుని కోసం పడడానికైనా సిద్ధంగా ఉండాలి. ఇది ప్రత్యేకత. ఇదే నాజీరు వ్రతం అంటే. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు మన కొరకు ఎంత అవమానపరచబడ్డాడండి, యేసు మన కొరకు ఎంత త్యాగం అయిపోయాడండి, ఎంతగా నిందించారు, తృణీకరించారు మన కోసమే కదా. యేసయ్య కొరకు ఒక్క అవమానం, ఒక్క నింద మనం పడడానికి మనం వెనకాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. 4వ మాట, మనలో ప్రత్యేకత ఏంటంటే శవమును ముట్టకూడదు. చెప్పండి ఏంటిది? శవమును ముట్ట. బైబిల్ ప్రకారము, మనము క్రొత్త నిబంధన ప్రకారము శవము అనేది దేనికి పోల్చబడిందంటే పాపమునకు పోల్చబడింది. యెహెజ్కేలు గ్రంథం 18:20, అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14-11 వచనాలు మనం 14వ వచనం మనం చదివితే, మొదటిగా యెహెజ్కేలు గ్రంథం 18:20వ వచనము, అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే అది పాపానికి సాదృశ్యంగా లేదా సూచనగా చెప్పబడింది. పాపం. మనం ఎన్ని పరిస్థితులు మన ఎదుటికి వచ్చినా మనం పాపాన్ని మనం దూరపరచబడాలి, దూరంగా పారిపోవాలి. ఓకే, దూరంగా పారిపోవాలంట పాపానికి. ఇందాక అయ్యగారు చెప్పారు, రేణుకుమార్ అయ్యగారు, ఏమనంటే నో చెప్పాలి. మీకు చెప్తాను, యేసేపు జారత్వం దగ్గర నో చెప్పాడు, దానియేలు ఆహారం దగ్గర నో చెప్పాడు కదండి, షడ్రకు మెషకు అబెద్నెగోలు విగ్రహారాధన దగ్గర నో చెప్పారు. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కదా. వీళ్ళు భక్తులందరూ ఎక్కడ చెప్పారు? ఒక్కొక్క సందర్భానికి ఒకదానికి నో చెప్పారు. పాపం అంటకుండా మనం నో చెప్పాలి, పారిపోవాలంట. ఒకటే గుర్తుపెట్టుకోండి, సాతాడు మన ఎదురుకు నిలబడితే వాడిని ఎదిరించాలి, పారిపోకూడదు. అక్కడ దుష్టుని ఎదిరించండి, అప్పుడు మీ ఎదురు నుంచి వాడు పారిపోదు. ఎప్పుడు ఎదిరించగలుగుతామని చెప్పండి. సాతానుడు ఎదిరించాలి, మన మనసును పాడు చేయటకు వచ్చాడు. ఇప్పుడు మనం ఎదిరించాలి. ఎలా ఎదిరించగలుగుతాం? ఒకటే సూత్రం, దేవునికి లోబడి ఉండండి, అప్పుడు ఆయన మీ యొద్ద, అపవాదిని ఎదిరించండి, అప్పుడు ఆయన మీ యొద్ద నుండి. అంటే సూత్రం ఒకటే, దేవుని వాక్యానికి, దేవుని మాటకు, దేవుని సన్నిధికి, దేవుని స్వరానికి నువ్వు లోబడితే ఖచ్చితంగా దుష్టుని ఎదిరించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మరి పాపం దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలి? పాపం దగ్గర అక్కడ నిలబడద్దు. పాపం దగ్గర ఏమైపోవాలి? పారిపోవాలి. పాపం దగ్గరకు వచ్చేసరికి మనం పారిపోవాలంట. కాబట్టి శవాన్ని ముట్టకూడదంటే అర్థం ఏంటంటే, నేను 2 మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు తెస్సలోనిక సంఘంతో 4వ అధ్యాయం చెప్తున్నప్పుడు, మీరు మీ ఘట్టములను కాపాడుకోండి, జారత్వానికి దూరంగా పొండి, పారిపోండి అంటూ 4వ అధ్యాయం ఒకసారి చూద్దామా? 4వ అధ్యాయం చూడండి. పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.
ఆ మాట అంతా చదవండి, చదవండి. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనులే అదుగదుగో కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడు కొనవలయును అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. చూడండి, ప్రతివారు మన యొక్క శరీరాల్ని పాపానికి అంటుకోకుండా కాపాడుకోవాలి. శవాన్ని ముట్టుకోకూడదంటే ప్రతివారు కూడా ఆలోచనలో, తలంపుల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో మనకు వచ్చిన ఆలోచనలన్నిటిలో నుండి మనం దూరంగా పారిపోవాలంటే వాటిని తరిమి కొట్టాలి. పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. నో చెప్పేయాలి చెప్పవలసిన చోట అనేటువంటిది గుర్తు చేస్తున్నాను మీకు. ఈ 4వ మాటను మీకు గుర్తు చేస్తున్నాను, శవాన్ని ముట్టకూడదు అనే దానికోసం. బైబిల్లో మనకి ఎన్నో భక్తుల ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. పరిశుద్ధతను కాపాడుకున్న వారిలో దానియేలు, యోసేపు పారిపోయినట్టుగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే తల్లిని, తండ్రిని, సోదరుని ఎవరు చనిపోయిన కూడదు అని రాస్తుంది. మరి నిజంగా చెప్పండి, ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా మనం పాటిస్తే మనం ఎంత రాంగ్ చేసినట్టు కదా. తల్లిదండ్రులు ఆ శవాలను ముట్టుకోకూడదు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యానికి, దేవుని మాటకు వ్యతిరేకించే మన సొంత వాళ్ళైనా, మన బంధువులైనా, మన స్నేహితులైనా పరిశుద్ధతకు, నీతికి, యథార్థతకు వ్యతిరేకంగా ఎవరు మనల్ని నడిపించిన ఆ నడిపింపులో ఉండకూడదు. దేవుని వాక్యపు నడిపింపులోనే వెళ్ళాలి. దేవుని చిత్తమే చేయాలి. దేవుని ఉద్దేశాలే నెరవేర్చాలి. అదే చెప్తున్నాడు కదా, మీరందరూ కూడా మీ ఘటాలని కాపాడుకోవటమే పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. కాబట్టి దేవుని ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు పరిశుద్ధతను కాపాడుకోవాలి, పాపమునకు దూరంగా పారిపో. నేను 4 మాటలు చెప్పాను, చెప్పండి. ఒకటి ద్రాక్షరసమును తాగుదు అంటే దాని అర్థం ఏంటంటే లోక సంతోషం, లోక ప్రేమల వైపు పరిగెత్తద్దు. 2, మంగళ కత్తి మీద పడకూడదంటే చెప్పండి, మీ మనస్సును చెరిపే దాని నుంచి దూరంగా పారిపోండి, లేకపోతే ఎదిరించండి, జయించండి. మీ మనసులు పాడు చేయడానికి సాతానుడు ఎదురు చూస్తున్నాడు. వాడిని జయించాలంటే ఖచ్చితంగా మనకేం కావాలంటే దేవుని ఆత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడడానికి మీరు ఆశపడండి. ఆత్మశక్తి ఎలా వస్తుంది అంటే ఆశపడిన వాళ్ళకి దేవుని అభిషేకం వస్తుంది, అడిగిన వారికి అభిషేకం వస్తుంది. బైబిల్ అదే చెప్తుంది, తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారని చెప్పాడు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే వాడిని మనం జయించలేం. మన మనసు పాడు చేస్తాడు. మనసు పాడిందంటే పూర్తిగా మనం పాడైపోయినట్టే. కాబట్టి మనసును చెరిపే దాని నుంచి దూరంగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ సాతాన్ని మీ మనసులో పాడు చేస్తున్నట్లయితే వాడిని ఎదిరించడానికి దేవుని శక్తి చేత వాడిని ఎదిరించండి. 3వ మాట చెప్పాను, చెప్పండమ్మా. తల వెంట్రుకలు పెంచుకోవడం అంటే దాని అర్థం లిటరల్గా తీసుకోకండి. మనం దేవుని కోసం అవమానమైన, నిందలైన, ఎగతాళి చేసిన పట్టించుకోవద్దు. అయ్యో నన్ను ఎగతాళి చేస్తున్నారు, దేవుని నమ్ముకున్నందుకు సిగ్గుపరుస్తున్నారు, లేకపోతే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నాకు దేవుడు వద్దు, ప్రభు వద్దు అనుకోకండి. దేవుని కోసం నిలబడండి. దేవుడి కోసం ఒక నింద మీ జీవితంలో ఒక 100గా మారుతుందంటే మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు, వర్ధల చేస్తాడు. 4వ మాట, శవాన్ని అంటే పాపమును మీ జోలికి రాకుండా, పాపమునకు దూరంగా పారిపోవాలి. అలాగే దేవుని నడిపింపు కాకుండా, 5వది దేవుని నడిపింపు కాకుండా ఎవరు సలహా చెప్పినా, ఎవరు మిమ్మల్ని ప్రేరేపించినా అది పాప సంబంధమైనది, లోక సంబంధమైనది అయితే దాని జోలికి వెళ్లకుండా దేవుడు ఏం చెప్తున్నాడో, పరిశుద్ధులు ఏం చెప్తున్నారో, నీతిమంతులు ఏం చెప్తున్నారో, అలాగే వాక్యం ఏం చెప్తుందో, దేవుని ఆలోచన ఏం చెప్తుందో అది గుర్తెరిగి దాని ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా మనలో ప్రత్యేక జీవితం వస్తుంది. దాన్ని బైబిల్ అంటుంది నాజీరులు అవుతామంట. మరొకసారి గుర్తు చేస్తున్నాను మీకు, ఆమోసు గ్రంథం 2:11 మీ యవనులలో నాజీరులుగా నేను మిమ్మల్ని ఏం చేశాను, నియమించానన్నాడు. నాజీరులు అంటే ప్రత్యేకం కలిగిన వాళ్ళు, ప్రతిష్ట కలిగిన వాళ్ళు, ప్రత్యేకంగా జీవించేవాళ్ళు. ఈ అంచె దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో యవనస్తులైన మీరందరూ కూడా ప్రత్యేకంగా జీవించుదురుగాక. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ఏదో ఒకసారి అందరూ లేచిన పడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,
ఈ అంత్య దినాలలో ఈ అన్యజనుల మధ్యలో మేమందరం ప్రత్యేకంగా ఉండడానికి, ప్రత్యేక జీవితం చేయడానికి, లోక ఆనందం కాకుండా నీలో ఆనందించడానికి, నీలో ప్రభువా మేము జీవించడానికి ప్రభువా మాకు మీ సహాయం దయచేయి. మా ప్రతి ప్రవర్తనలో, ప్రతి ఆలోచనలో, ప్రతి తలంపుల్లో, ప్రతి ఊహల్లో నీ పరిశుద్ధం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. అందరూ ఒక్కసారి చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరన్నా ఆలోచన ఉండదు, చిన్న ప్రార్థన. ఇంతవరకు ఈ చివరి వరకు ఈ కూటమి మధ్యాహ్నం వరకు మనం ఓపికగా కూర్చున్నాం. చివరి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. పరిశుద్ధతను కాపాడుకుందాం. ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. దయచేసి ఎవ్వరు కూడా అనాలోచనగా ఉండొద్దు. దేవుడు అనుకుంటున్నాడు, యవనులలో నా జీరులుగా నేను నియమించానన్నాడు. అదిగో ఇశ్రాయేలు ప్రజలలో యవనస్తులు, అదిగో దేవుని ప్రజలలో యవనస్తులు, సంఘములో యవనస్తులు ప్రతిష్ఠితులుగా ఉండాలని దేవుడు కోరుకొని ఉండగా, దేవా మేము ఆ ప్రతిష్ఠితులం, మేమే ఆ నాజీరులం, మేమే ఆ ప్రత్యేకించబడిన వారికి ఉండాలి ప్రభువా, మేమే ఆ పరిశుద్ధుల గుంపులో మేము ఉండాలి ప్రభువా అని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎవరు అనాలోచనగా ఉండొద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 అయ్యా. అవునయ్యా, నాకు ఆ పరిశుద్ధ దయచే ప్రభువా. యేసయ్యా, అపవాదైనటువంటి సాతాను ప్రభువా, వాడు కుయుక్తితో మా మనసును చెరపడానికి వచ్చేసాడు. 2 కొరింథీ పత్రిక 11:3 ప్రకారం మా మనసును పాడు చేస్తుండగా, మా మనసును పాడు చేయాలని వాడు చూస్తుండగా, మా మనసును పాడవకుండా పరిశుద్ధంగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మీ సహాయం దయచేయమని అందరూ చేతులు చాపి, ప్రభా పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి ప్రభా, నీ ఆత్మ సహాయం మాకు కావాలి ప్రభా అని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ కొరకు అడుగుదాం. ప్రభా నీ శక్తి నాకు కావాలి ప్రభా. ఈ అంచె దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మమ్మల్ని మేము ప్రత్యేకముగా ఉండడానికి, ప్రత్యేకంగా ఉంటే మాకు వచ్చే ఆశీర్వాదాలు గొప్పవి కనుక అయా ఆశీర్వాదాలన్నీ అనుభవించడానికి ప్రత్యేకంగా ఉన్నవారు ఈ లోకములో ఎందరో భక్తులు దీవించావు. యోసేపును వర్ధల చేశావు, దానియేలు వర్ధల చేశావు అయా, గొప్ప గొప్ప వారందరినీ వర్ధల చేశావు అయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా, మమ్మల్ని ప్రత్యేకపరచయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నే బ్రతుకు కాలమెల్లా నీ సేవనే చేతును, నే బ్రతుకు కాలమెల్లా నీ సేవనే చేతును. పిలిచావు నీ సేవకై అయ్యా, పిలిచావు నీ సేవకై, నేనెట్లు మరతూనయ్యా, నేనెట్లు విడతూనయ్యా. యజమానుడా యేసు నా రాజువా, యజమానుడా యేసు నా రాజువా. ఆశలలో ఆలోచనలో నీ చిత్తమే యేసయ్యా. అవునయ్యా, నా ఆలోచనలో నీ చిత్తమే చేస్తాను ప్రభువా. ఆశలలో ఆలోచనలో నీ చిత్తమే యేసయ్యా. యజమానుడా యజమానుడా యేసు నా రాజువా, యజమానుడా యేసు నా రాజువా, యజమానుడా ఆమేన్ ఆమేన్. యేసు నా రాజువా. ఆశలలో ఆలోచనలో నీ చిత్తమే యేసయ్యా. జీవితు నీ కోసమే, నిన్ను నే ప్రేమితును. జీవితు నీ కోసమే, నిన్ను నే ప్రేమితును. బలి అయి రక్షించితివే అయ్యా, బలి అయి రక్షించి
యజమానుడా యేసు నా రాజువా, ఆశలలో ఆలోచనలో నీ చిత్తమే యేసయ్యా. పాడదాం. ఆశలలో ఆలోచనలో నీ చిత్తమే యేసయ్యా. యజమానుడా యజమానుడా యేసు నా రాజువా, ప్రభువాని సన్నిధిలో పరవశుడనయ్యుదును. ప్రభువాని సన్నిధిలో పరవశుడనయ్యుదును. నీరాకై ఆశతో అయ్యా, నీరాకై ఆశతో కనిపెట్టుకొందునయ్యా, కనిపెట్టుకొందునయ్యా. యజమానుడా యేసు నా రాజువా, యజమానుడా యేసు నా రాజువా, ఆశలలో ఆలోచనలో నీ చిత్తమే యేసయ్యా. ఆశలలో ఆలోచనలో నీ చిత్తమే యేసయ్యా. యజమానుడా యజమానుడా యేసు నా రాజువా, యజమానుడా యజమానుడా యేసు నా రాజువా, యేసు నా రాజువా, యేసు నా రాజువా, యేసు నా రాజువా, యేసు నా రాజువా. దేవుని అభిషేకం లేకపోతే మన మనసును జయించలేము, మన మనసును కంట్రోల్లో పరుచుకోలేము. దేవా, నీ ఆత్మ సహాయం నాకు దయచే, నీ అభిషేకము నాకు దయచే ప్రభువా, నీ అభిషేకము నాకు దయచే ప్రభువా, నీ శక్తిని మాకు దయచే ప్రభువా, నీ ఆత్మ సహాయం మాకు కావాలి ప్రభువా. అయ్యా, నీ లోకంలో ప్రత్యేకంగా బ్రతకాలంటే, ప్రత్యేకమైన జీవితం చేయాలంటే, యవనస్తులైన బిడ్డలు ప్రభువా ప్రత్యేకముగా జీవించాలంటే ఖచ్చితంగా నీ ఆత్మ సహాయం కావాలి ప్రభువా. ఓ రామ రామ శబ్దర రమ ధర రమ Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశలలో ఆలోచనలో నీ చిత్తమే యేసయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో యవనస్తులారా, ఉదయకాలం పవిత్రత గురించి మనం మాట్లాడుకున్నాం. పవిత్రతను గురించి ప్రభు తన దాసుల ద్వారా మాట్లాడారు. రీను కుమారయ్య గారి ద్వారా మనం అన్ని విషయాల్లో, ఎక్కువ విషయాల్లో నో చెప్పవలసిన అవసరం ఉందని నేర్చుకున్నాం. మూడవ సందేశముగా, ఈ లోకములో బ్రతుకుతూ కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారంగా ఉండాలని నేర్చుకుంటున్నాం. పవిత్రమైన జీవితం లేదు, కాదు, వద్దు, నాకు అవసరం లేదనే జీవితం, ప్రత్యేకమైన జీవితం, ఈ మూడు నీ జీవితంలో కావాలి. ప్రత్యేకమంటే లోక సంతోషం, లోక ప్రేమ కాదు, దేవుల్లో ఉన్న సంతోషం, వాక్యములో ఉన్న సంతోషం, మందిరానికి వెళ్ళినప్పుడు వచ్చిన సంతోషం, వాక్యం చదివినప్పుడు వచ్చిన సంతోషంలో, పరిశుద్ధాత్మ యందలి ఆనందములో నీవు ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మంగళ కత్తి నీ మీద పడకూడదు అంటే, మంగళ కత్తి లోకమును, లోక ఆశల్ని, లోక మర్యాదల్ని దుష్టుడు తీసి చూపించేటువంటి కార్యక్రమాలన్నిటిని చూపిస్తుండగా వాటన్నిటిని మన మనస్సు పాడు చేస్తుంది కనుక మనస్సును పాడు చేసి దాన్ని దూరంగా చేసుకోవాలి. లోకం నిన్ను పాడు చేస్తుంది. లోక మనస్సు, లోక మర్యాదలు, లోకములో ఉన్నంత ఈ శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, ఇవన్నీ నిన్ను పాడు చేస్తాయి కనుక మనస్సును చెరిపేదానికి దూరంగా ఉండడమే మంగళికత్తు నీ మీద పడకుండా ఉండడం అంటే. అలాగే దేవుని కొరకు అవమానమైన, నిందలైనా నేను పడడానికి సిద్ధమేనయ్యా. నన్ను అవమానపరిచిన, సిగ్గుపరిచిన, హేళన చేసిన, నేను క్రైస్తవుడని పేరు కోసం, ఆ పేరును బట్టి దేవుని స్తుతిస్తానని దేవుని కోసం నిలబడగలగాలి.
ఇదే ప్రత్యేక జీవితం. శవాన్ని ముట్టుకోకూడదంటే అది పాపానికి సూచనగా ఉంది. పాపముని దగ్గర రాకుండా, పాపం వచ్చినా నువ్వు దూరంగా పారిపోయి ఉన్నంతగా పరిశుద్ధను కాపాడుకోవాలి. ఇదంతా దేవుని ఆత్మ సహాయం వలన జరుగుతుంది. అందరూ చేతులు ఎత్తి, ప్రభువా నాలో ఆ ప్రత్యేక నాజీరు జీవితం, నాజీరు వ్రతం నాకు అనుగ్రహించయ్యా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలోనైనా మీ దాసుల ద్వారా 3 సందేశాల ద్వారా యవనస్తుల కుటుంబంలో మీరు మాట్లాడారు. పవిత్రమైన జీవితం కలిగి ఉండాలని, దానియేలు వలె, దానియేలు నుంచి నో అని చెప్పే అనుభవంలో నుంచి మీరు మాతో మాట్లాడారు. ప్రత్యేకత నాజీరు ప్రతిష్టత, ఆ వ్రతపు అనుభవం మాకు నేర్పించారయ్యా. మాకు ఇవన్నీ వద్దునైనా విడిచిపెడతాం ప్రభు, నీ కొరకు బ్రతుకుతామయ్యా అని ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రభువా మీరు సహాయం చేయండి. ఈ వాక్యం మంచి నెల మీద పండితులను ఫలింపచేయి. 3 సందేశాల హృదయాల్లో ఫలించునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసయ్య దివ్య కృప, పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ, ఆయన సేవకులకు, ముఖ్యంగా యవనస్తులైన మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.